కూటమి ప్రభుత్వం తిరుమల పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో శ్రీరామ పాదయాత్ర చేపట్టారు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. వేలాది మంది భక్తులతో ఆకేపాడులో మొదలైన పాదయాత్ర నందలూరు మీదుగా ఒంటిమెట్టకు చేరుకుంది. మార్గం మధ్యలో అనేక మంది భక్తులు, వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. మేము 45 రోజుల ముందు మాలేయడం జరిగింది. ఈరోజు ప్రెస్కి ఇవ్వడం జరిగింది, పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ నిన్నటి రోజున పాదయాత్ర జరగాల. మొన్నటి మాత్రం నోటీసులు ఇచ్చి ఆ మార్గంలో నడవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ మార్గంలో ఏనుగులు ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతాయని చెప్పడం జరిగింది. మీరు కాబట్టి ఒక 15 మంది మీకు ఫోర్స్ నుంచి పంపిస్తా అంటే నేను నడిచేదే ఇంత వేల మంది భక్తుల కోసం. నాకు కాదని నేను ఎప్పుడైనా అందరితో కలిసే నడిచేటప్పుడు నడుస్తానని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం, చాలా దుర్మార్గమైన చర్య.